ఇక విషయంలోకి వస్తే మీరు చెప్పినట్లుగా తెలంగాణలో గతంలో జరిగిన ఎన్నికలకి ఇప్పటి ఎన్నికలకి ఆమ్, వైరుధ్యం అనేది క్లియర్ కనపడుతుంది. ఎందుకంటే 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో కావచ్చు, 2019లో రెండోసారి జరిగిన ఎన్నికల్లో కావచ్చు, ఒక రకంగా చెప్పాలంటే అప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, అది తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఒక రకంగా చాలా కంఫర్ట్ గానే ఎలక్షన్ ఫేస్ చేసింది. ఎలక్షన్ లో దాని తగ్గట్టుగానే ఫలితాలు కూడా మనం చూసాం. ఇక 10 ఏళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న దరిమిల సహజంగానే వచ్చే యాంటీ ఇన్కంబెన్సీ, అలాగే తెలంగాణ రాష్ట్రానికి మరి తెలంగాణ వాదానికి రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల దరిమిల తెలంగాణ వాదానికి చెల్లుబాటు అయిందని మరి ఆ పార్టీ అగ్రనాయకత్వం భావించిందేమో. ఆ తెలంగాణ పేరు కూడా ఆ పార్టీలోంచి తీసివేసి భారత రాష్ట్ర సమితిగా మార్చుకుని దేశమంతా మేము పోటీ చేస్తాం, జాతీయ పార్టీగా పోటీ చేస్తాం అని చెప్పి పేరు కూడా మార్చుకుని ఎన్నికల్లో దిగిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఎన్నికలు అంటే ఒక రకంగా అది వాస్తవే కావచ్చు. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల దరిమిలా ఇంకా తెలంగాణ వాదం అనేది సెపరేట్ రాష్ట్రం అయిపోయింది, ఎప్పుడో 10 ఏళ్లు కూడా గడిచిపోయింది. ఇకపోతే టిఆర్ఎస్ అనేది బిఆర్ఎస్ అనేది మొట్టమొదటిసారిగా ఈ ఎన్నికల్లో కొంత తత్తరపాటు గురవుతుందేమో అని చెప్పి మనకు గత 2-3 నెలలుగా జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. మళ్ళీ గతంలో తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీని ఆ తెలంగాణలోని మార్చేసి భారత రాష్ట్ర సమితిగా తీసుకొచ్చి మేమంతా జాతీయవాదంతో వస్తాం, ఇంకా మాకు తెలంగాణ వాదంతో పని ఇంకా లేదు అన్నట్లుగా ప్రకటనలు ఇచ్చిన తర్వాత మళ్ళీ కొంతకాలంగా గత వారం 10 రోజుల నుంచి కనుక ఆ పార్టీ వైపు స్వరాలు కనుక చూస్తే మళ్ళీ ఎక్కడో ఆ తెలంగాణ దాన్నే నమ్ముకుంటే బెటర్ అనే ఫీలింగ్ వాళ్ళకి కలిగిందేమో అని చెప్పి వాళ్ళ వైపు నుంచి వస్తున్న ప్రకటనలు చూపిస్తున్నాయి.